అసలు ఎట్టుపోతుంది ఈ డబ్బంతా 2,79,000 కోట్ల రూపాయల అప్పు ఎక్కడ కనబడట్లేదు. ఏం లేదు సార్, పబ్లిక్ దీని మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఒక నినాదంతో బయటికి రావాల్సిన అవసరం. అంతేనా? అంతే. అదర్వైజ్ వాళ్ళ సొంత మనుషులు అనుకునేవాళ్ళు ఒక డజనో లేకపోతే హాఫ్ ఏ డజన్ పీపుల్. ఇప్పుడు సిఆర్డిఏ మినిస్టర్ ఎవరు సార్? రాజధాని. రాజధాని మీద ఎంత అప్పు జరుగుతూ ఉంది? ఆ మినిస్టర్ ఎప్పుడైనా మాట్లాడా? అట్లానే మీరు ఈ లిక్కర్ మీద గురించి మాట్లాడుతున్నాం. హూ ఈజ్ లుకింగ్ అవుట్ లిక్కర్ బిజినెస్? కొల్లు రవీంద్ర గారు, అంతే కదా, ఎక్సైజ్. ఆయన ఎప్పుడైనా మాట్లాడా? మొన్న ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ ర్యాంకింగ్లు ఇచ్చాడు. ఫైల్ క్లియరెన్స్ విత్ ఇన్ 2 days ఫైల్ క్లియర్ చేస్తే ఫస్ట్ ర్యాంక్, 3 days 4 days 5 days. అసలు మనిషి ఒక మంత్రి పదవి తీసుకున్న తర్వాత మంత్రి ఏం చేయాలి? ఆ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్టడీ చేసి తన డిపార్ట్మెంట్లో బడ్జెట్ ఎంత, వస్తున్న ఫైల్స్ ఏంటి, ఫైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీన్ని ఎవరెవరు ఎక్కడికి పంపిస్తున్నారు, ఇవన్నీ మంత్రి చదవాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఏమీ చదవకుండా సంతకం పెట్టినోడికి ఫస్ట్ ర్యాంక్. ఫైల్ ఎవరు చూడకూడదు. సిఆర్డిఏ ఫైల్ నారాయణ చూడటానికి లేదు, ఎక్సైజ్ ఫైలు రవీంద్ర గారు చూడటానికి లేదు. ఎందుకంటే దీని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. నేను అడుగుతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలందరూ ఈ మధ్యకాలంలో డీహైడ్రేషన్తో చనిపోయారు. ఆహారం సరిగా లేక చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. అది ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ. చాలామంది పిల్లలు సరైన తిండి లేక పడిపోయారు. వాళ్ళ దగ్గరికి మంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా? ఒక ఫైలు ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చాడా? ఇస్తే ఆ ఫైల్ ఎగ్జిక్యూషన్లోకి ఎక్కడికైనా వెళ్ళిందా? ఇవన్నీ చెప్పకుండా ఫైల్ ఎవరైతే క్లియర్ చేస్తాడో ఈ ఫైలే కదా, మంత్రి కూడా చూడాల్సిన అవసరం లేదు. సీనియర్ మోస్ట్ క్లర్క్ ఇచ్చేస్తే ఆథరైజేషన్ తను టిక్ పెట్టేస్తాడు. అసలు 1 day కూడా 2 days కూడా ఎందుకు, 1 day. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒక 30-40 yearsలో ఎప్పుడు లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చదువుతున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ఈ మధ్యకాలంలో ఒక జీవో ఒకటి వచ్చింది. ఆ సర్క్యులర్ ఏంటో చెప్పనా? హాస్టల్లో చదువుతున్న 10th class పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి బోర్డుకి ఫీజు కట్టాలి కాబట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మేము కట్టలేకపోతున్నాం, మీ తల్లిదండ్రులు వచ్చేసి మీ పిల్లలకి ఫీజు కట్టుకోండి. అలాంటి మంత్రికి ఫస్ట్ ర్యాంక్. ఎక్సలెంట్. ఇక్కడ లిక్కర్ మినిస్టర్ లిక్కర్ గురించి మాట్లాడే అంశం ఎంతవరకు వెళ్ళిందంటే, లోక్సభలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు. ఆ బయట కూడా ప్లే చేస్తాం కాసేపట్లో. రైట్ సార్, మీరు ఒకసారి కన్క్లూడ్ చేయండి. ఆ బయట ఉంటే ఒకసారి. ఈరోజు మెడికల్ కాలేజెస్ కోసం చేసినటువంటి యుద్ధం నిజంగా చరిత్రలో నిలిచిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు 4 కోట్లు అప్రాక్సిమేట్గా, అటు ఇటు అనుకుందాం కొంచెం. అయితే 1.5 కోటి మంది దాదాపుగా అంటున్నారు. అది పెరిగి ఉండవచ్చు నెంబర్, ఇంకా సబ్జెక్టు కరెక్షన్, ఇంకా పెరిగి ఉండే అవకాశం ఉంది. 1.5 కోటి మంది ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అంటే రాష్ట్రం మొత్తం వ్యతిరేకించినట్టే. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన వాళ్ళల్లో, కూటమికి ఓటేసిన వాళ్ళు 20-30 లక్షల మంది అదనంగా వీళ్ళ వైపు వచ్చి సంతకాలు పెట్టి, అదే చెప్తున్నాను సార్, అదే చెప్పబోయాను నేను. వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి మనం చూసుకోవాలి. వైసీపీకి వచ్చిన ఓట్లు ఎన్ని, టీడీపీకి వచ్చిన ఓట్లు ఎన్ని? దాదాపుగా టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అంతమంది జనం, అంతకంటే ఎక్కువనే ఈరోజు వచ్చి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలని నడపాలి అని చెప్పేసి సంతకాలు చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను ఆపుతారా? ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, లేదు మేము ఆపము అంటే మీ చేత కాదు మెడికల్ కాలేజ్ అంటే నడపడము మా వల్ల కాదు, మేము నడపలేము, మాకు కెపాసిటీ లేదు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పెడితే ఇవి నడుస్తాయని చెప్పేసి ఒకసారి వచ్చి ఒప్పుకుంటారా? దయచేసి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మరి ఈరోజు సంతకాలు పెట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఆపుతున్నారు. ఈరోజు మీరు చూశారు సార్, లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు ఒక పార్టీ కార్యకర్తలా అంటే ఉండవచ్చు కార్యకర్తలు అందులో, కానీ జనాలు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చారు, వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేట్. ఇందాక ఒక మంచి విషయం మీరే చెప్పారు, కొన్ని కోట్ల రూపాయలకి సీట్లు అమ్ముకుపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు సార్. రాబోయే రోజుల్లో దీని బరువు అన్నది ప్రజల మీదనే పడబోతుంది. నేను చదువుకొని ఒక డాక్టర్ని అవుతాను అని ఒక విద్యార్థి ఆలోచిస్తే ఆ చదువు నుంచి ఆ డాక్టర్ని, ఆ విద్యార్థిని దూరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు
పేద విద్యార్థులు చదువుకోవాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని మళ్ళీ ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతిలో, అంటే అన్నింటినీ తీసుకెళ్ళాలి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలి. ఎందుకు అంటే ఆ హెడేక్ ఎందుకు మనం అందరం ఇందులో అది చేయాలి, ప్రైవేటు వ్యక్తులే చేసుకుంటారు అని చెప్పి ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించడు, ఆలోచించడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన కేవలం ప్రజల కోసమే. ఒక మెడికల్ కాలేజీ వస్తే దాంతో హాస్పిటల్ వస్తుంది, ఒక మెడికల్ కాలేజీ వస్తే అక్కడ వ్యవస్థ మారుతుంది, విద్యలోనే కాదు ఆరోగ్య వ్యవస్థ మారుతుంది. ఇది నా ప్రజలకు ఉండాలి అని ఒక లీడర్ క్వాలిటీలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు తీసుకెళ్లారు సార్. ఆ మెడికల్ కాలేజీల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కన్ను పడింది. నిజంగా ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, కట్టలేరా చంద్రబాబు నాయుడు గారు ఒక 5,000 కోట్లు అంటే? కట్టగలరు ఈ రోజే ఆయన కావాలంటే. నేను 2-3 సార్లు చెప్పా, బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ఒక ఇడ్లీ తిని మరో ఇడ్లీ మధ్యలో ఆయన డెసిషన్ తీసుకుని 5,000 కోట్లు కట్టేయండి అనొచ్చు. కానీ కడుతున్నారా అంటే లేదు. కడితే ఎవరికి మంచి పేరు? అంటే ఆరోగ్యశ్రీ లాగా ఎంత చేసినా కూడా మంచి పేరు రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలు అంటే మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే కావాలని దీన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇది పార్లమెంటు వరకు వెళ్ళింది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరందరూ కూడా మాట్లాడారు, శ్వేతపత్రం రిలీజ్ అయిన ప్రజలు అడగాలి. ఇది కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులు రాష్ట్రాన్ని సుడాన్లా మార్చేలా ఒక ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తున్నారని ఈరోజు మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి అది విందాం. After the new government has formed, in the past 18 months, the debt of the state is 2,66,000 crores. It is the highest in the country that any state has borrowed. And if you see the previous government's debt for the 5 years, that is the YSRCP government's debt for the 5 years, that is from 2019 to 24, is 3,32,000 crores according to the parliament minister's answer. The debt is really alarming. And if you see the growth of debt, it is growing at a CAGR of 22% in Andhra Pradesh right now, ma'am. It's the highest in the country, and the previous government was just 13.5%.